రాయ్ సార్ కి గ్రేట్ క్లాస్ అండి. సార్ ఎంతో మంచి నాలెడ్జ్ ఇవ్వడం జరిగింది. బిజినెస్ స్టార్ట్ చేసి సీరియస్ గా ఈ రోజు 5 lakhs ఇన్కమ్ తీసుకున్నారు, కేఆర్ కార్ తీసుకున్నారు, టీమ్ లో ఎంతో మంది కార్లు ఇప్పించారు. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు తొందరగా డిసిషన్ తీసుకోవాలంటే కష్టం, అవునా కాదా? కానీ సార్ డిపార్ట్మెంట్ లో చేస్తూ ఛాలెంజ్ గా తీసుకుని బిజినెస్ చేసి ఈ రోజు ఇంత ఫాస్ట్ గా గ్రోత్ అయ్యారు. 3 years లో డియూసీడీ. 3 years ఎగ్జాక్ట్లీ. సో గ్రేట్. సో నా పేరు సలీం, నేను ఇక్కడ గాజురామరంలో ఉంటాను, ప్రాపర్ మాది బానూర్. సో ఈ బిజినెస్ లోకి రావడానికి ముందు నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో క్యాబ్ నడిపించేది. తర్వాత ట్రావెల్స్ బిజినెస్ ఉంటే ట్రావెల్స్ బిజినెస్ లో ఇంచుమించు 24 లక్షల అప్పుల్లోకి వెళ్ళిపోయి నెలకు 70,000 రూపాయలు మితి కట్టాలి అప్పులకి. నెలకి 30 రోజుల 5 రోజులు నేను అప్పులు అడగడానికి తిరుగుతుంటే ఆ అప్పులకి డౌన్ అడగాలి, బిజినెస్ లో అప్లైన్ అడగలేదు, డౌన్ లైన్ అడగలేదు, కార్డినల్ రూల్. ఎవరైతే బిజినెస్ నో అంటారో చుట్టాలు వాళ్ళ దగ్గర పోయి అడుగుతుంది 3 రూపాయలు ఇంట్రెస్ట్, 4 రూపాయలు ఇంట్రెస్ట్. ఎందుకంటే నెల తిరిగేసరికి 70,000 మితి కట్టాలి, ఇన్కమ్ 0 అయిపోయింది. అలాంటి సిచ్యువేషన్ లో నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. హైదరాబాద్ ఒకే ఒక స్టోర్ ఉండే సికింద్రాబాద్ లో. సో మీటింగ్స్ అనేటివి ఇలాంటి మీటింగ్లు అయితే ఉండేది కాదు, 15 మంది 20 మంది మీటింగ్స్ ఉండేటివి. అలాంటి టైంలో మాకు 2 years పట్టింది 1 lakh ఇన్కమ్ వెళ్ళడానికి. ఈ రోజు మీరు డిసిషన్ తీసుకుంటే 6 నెలల కూడా 1 లక్ష రూపాయల ఇన్కమ్ వెళ్ళదు. ఎందుకంటే ఎన్నో మీటింగ్లు అవుతున్నాయి, ఎన్నో స్టోర్లు వచ్చినాయి, సిస్టమ్ ఉంది, కార్లు తీసుకుంటున్నారు, గ్రోత్ ఉన్నది. ఎస్ ఆర్ నో? కానీ ఇక్కడ మీరు మీటింగ్ విన్న తర్వాత ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంటికి పోయి ఏం చేయాలి, అవునా కదా? నేనేం చేసిన, ఫస్ట్ టైం గోకురం వెళ్ళినప్పుడు ఇక ఆడ గోకురం చూసినాక ఇట్లా ఉబ్బిపోయింది. ఇక 6 నెలల్లో నేను క్రౌన్ డైరెక్టర్ ఇక తిరిగేలేదు. మా బొమ్మది వస్తాడు, మా బావ వస్తాడు, మా సట్టకూడు వస్తాడు, మా ఫ్రెండ్ వస్తాడు, ఆడ డిసైడ్ అయినా. కొత్తగా వచ్చిన ఈ రోజు అర్థమైంది అనుకోండి, మీరు లెక్కలు వేసుకుంటున్నారు, డైరెక్టర్ మా వాడు ఉన్నాడు, మా తమ్ముడు ఉన్నాడు, అయిపోతారు అనుకోండి. కానీ ఇంటికి పోయినాక వాళ్ళు చెప్తే వాళ్ళు తొందరగా నమ్మరు, మీ సక్సెస్ వచ్చిన తర్వాత నమ్ముతారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి మనం చూస్తారు కదా, అవునా కాదా? సో నువ్వైతే చెయ్యి చూద్దామంటారు. వాళ్ళకి చెప్పి మనం ఇంట్లో వండుకోవద్దు, మనకు తెలిసిన వాళ్ళకి అందరికీ చెప్పుకుంటూ పోవాలి. ఇప్పుడు తిరుపతి వెళ్ళి ప్రసాదం తెచ్చిరనుకోండి, ఎవరికైనా మంచానికి పోతే వద్దంటే ప్లేట్ అడగట్టి కొట్లాడతారా మీరు? నీ అదృష్టంలో లేదని చెప్పి పక్కలోకి ఇస్తాం, అవునా కదా? ఈ ఆపర్చునిటీ అంతే, మనం చెప్పుకుంటా పోవడం మన పని, ఆ రావడం రాకపోవడం వాళ్ళ అదృష్టం అది. కానీ మీరు డిసిషన్ తీసుకొని ఇంటికి పోయిన తర్వాత అన్నిటికంటే ముందు ఇప్పటిదాకా చెప్పింది రాజ్ సార్ ఒకటి చెప్పారు, విజన్ క్లియర్ ఉండాలి. నెక్స్ట్ 1 year లో మీరు ఏం ఇన్కమ్ కావాలి డిసైడ్ చేసి రాసి పెట్టుకోండి. నెక్స్ట్ 2 years లో ఏం ఇన్కమ్ కావాలి, ఏం కార్డు తీసుకుంటారో రాసి పెట్టండి, మీ అప్లైకి పంపించండి. నెక్స్ట్ 2 years గోల్ ఇది, 1 year గోల్ ఇది, 6 months గోల్ ఇది, అది రాసి పెట్టి దాన్ని రోజు చూడండి. అలాగే మీరు ఎవరికైతే గుర్తు రాగానే వాళ్ళు వీళ్ళు అందరు గుర్తుకొస్తే మళ్ళీ గంట సేపట్లో మర్చిపోతాం, అవునా కాదా? ఇప్పుడు ఒక పెళ్లి చేసినాం అనుకోండి, ఎంతమందిని పిలుస్తాం? ఉన్న లేని వాళ్ళని తెలిసిన వాళ్ళు అందరూ పిలుస్తాం, అవునా కాదా? ఇప్పుడు ఈ సైడ్ వెళ్తున్నాం అంటే వాళ్ళ లిస్ట్ రాసుకుని వెళ్తాం, ఎవరెవరికి ఇవ్వాలి, మళ్ళీ మిస్ అయితే మళ్ళీ డబుల్ పోవాల్సి వస్తుంది, అవునా కాదా? అలాగే ఈ ఆపర్చునిటీ మీరు ఎవరెవరికి ఇవ్వాలనుకుంటారో వాళ్ళందరి పేరు రాయండి. ఈయన లుంగి కట్టుకుంటూ చేస్తారో చేయడం, పంచ కట్టుకుంటూ చేస్తారో చేయడం. ఇంతకుముందు సార్ చెప్పిండు వాళ్ళ బాబాయ్, అందరికి చెప్పారు కానీ బాబాయ్కి చెప్పలేదు, సో సార్కే చెప్పలేరు. అట్లా మీరు చేయకండి, అందరికీ చెప్పండి. కంపల్సరీ లిస్ట్ రాయండి. లిస్ట్ రాసిన తర్వాత మీరు వాళ్ళకి ప్లాన్ చెప్పండి, ఫోన్లో మాత్రం అస్సలు చెప్పకండి. ఈ ఒక నార్మల్ మిడిల్ క్లాస్ వ్యక్తి కరోడ్పతిగా మారడానికి ఉన్న ఒకే ఒక అవకాశం డైరెక్ట్ సెల్లింగ్, షార్ట్ కట్. ఇది షార్ట్ కట్. ఈ షార్ట్ కట్ లో మీరు షార్ట్ కట్ చేస్తే షార్ట్ కట్ అయిపోతాం. మనం ప్రాపర్ గా ఇంటికి వెళ్ళి బిజినెస్ చెప్పండి, కూర్చోబెట్టి ప్లాన్ చెప్పి డెమో చెప్పి చూపించండి. మనం ఫోన్ లో చెప్తే 2 మాటలు వినగానే 3వసారి చెవు పని చేసుకుంటాడు, ఇక ఏదో చెప్తున్నాడు, మనసుని ఏం చేసే బిజినెస్ ఆయన వినడు. కాకపోతే ఇంకా చుట్టాలు అందరు చెప్తారు, అరే పలానా వ్యక్తి వస్తారు చూడండి, ఏదో బిజినెస్ పట్టుకొని వస్తాడు, సబ్బులు పేస్ట్లు అంటాడు. కాబట్టి మనం ఇంటికి పోయి చెప్పాలి, లేదా ఇంటికి పిలుచుకొని చెప్పాలి, లేదా ఇలాంటి డిఎల్సిపికి పిలుచుకొని చెప్పడం మంచిది. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది అసలు ఈ బిజినెస్ లో ఏముందనేది, అవునా కాదా? రైట్. సో అదే విధంగా మీరు ఎవరి దగ్గరికి పోయినా కానీ కొన్ని ప్రోడక్ట్ మీ ఎంట పెట్టుకోండి. ఎందుకంటే ఒక బట్టల షాప్కి వెళ్తాం కదా, బట్టల షాప్కి వెళ్ళినప్పుడు మీరు అలా ఫోటోలు చూసి చీరలు కొనుక్కొస్తారా? ఒక్కటికి 5-6 చీరలు చూసిన తర్వాత ఎట్లుంది, మెత్త ఉంది, ఆ కలర్ ఎట్లుంది అన్ని చూసిన తర్వాతే కొంటాం. మనం బిజినెస్ గురించి లక్షల బిజినెస్ చెప్పడానికి పోతున్నాం, ఫోటోలను చూపిస్తాం, ఇది నీమ్ సోపు పేస్ట్ అంటే ఎక్కుంటారా? మీరు ప్రోడక్ట్ చూపిస్తే దాంట్లో మూవటానికి కొన్ని తీసుకుంటారు, వాడతారు, ఆ తర్వాత బాగా అనిపిస్తే బిజినెస్ చేస్తారు, లేదంటే కస్టమర్ గానే అట్లీస్ట్ ఉంటారు. సో ఈ 4 పనులు మీరు మిస్టేక్ చేయకుండా మీ అప్లైని ఫాలో కండి. సో ఈ బిజినెస్ రావడానికి ముందు నేను చెప్పాను, అప్పుల వల్ల మా వైఫ్ బంగారం పెట్టుకున్నట్టు మేము ఆ బంగారం తీసుకున్నాం, మళ్ళీ కొత్తది కొన్నాం. సో హఫీస్పేటలో 70 గజాలు ఇల్లు ఉండే, అది అమ్ముకొని పోయి ఆ ఇల్లు అమ్ముకొని
సామాన్లు నింపుకొని పోయేటప్పుడు మా వైఫ్ అయితే కంటిన్యూ ఏడ్చింది. నేను ఏడవలే, ఎందుకంటే నేను ఏడిస్తే ఇంకా ఆమె ఎక్కువ ఏడుస్తుంది. ఎందుకంటే జీవితంలో కొనక ఒక్క ఇల్లు కొన్నాం, అది గిట్ట అనుకొని పోతున్నాం. కానీ ఈ రోజు ఇంచుమించు 2.5 కోట్ల ఇల్లు బుక్ చేయడం జరిగింది. తర్వాత బిజినెస్ నుంచి కార్ తీసుకోవడం జరిగింది. ఫారెన్ ట్రిప్స్ వెళ్ళాము, పిల్లల్ని మంచి స్కూల్లో చదివిస్తున్నాము. ఫైనాన్స్ సార్ చెప్పారు కదా 5 లక్షలు వస్తేనే అయిపోతలేవు అని చెప్పేసి, సార్ కంటే డబల్ అనుకోండి. ఇంకా అంటే పైసలు అయిపోక ముందు పైసలు పడితే ఎట్లుంటాయి, బాగుంటుందా బాగుంటుందా? 1 లక్ష రూపాయలు రానికి 2 సంవత్సరాలు పట్టింది. కానీ లాస్ట్ హైయెస్ట్ చెక్ 10,70,000 రూపాయలు నెలకి. ఇది జస్ట్ టీడీఎస్ ఇంచుమించు 50,000-60,000 దాకా టీడీఎస్ కట్ అవుతుంది. సో ఒక్కసారి 1 లక్షలు పక్కన పెడదాం. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో 1 లక్ష వచ్చిన ఫ్రీ అవుతామా కామా? సో దాని గురించి పని చేయండి. 5 లక్షలు 10 లక్షలు ఆటోమేటిక్ గా వస్తాయి. సో థ్యాంక్ యూ. విష్ యూ బ్యాక్ టు